పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభ ప్రాంగణాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జనసేన యువ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ జొన్న రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా వరకు గ్రౌండ్ క్లీన్ చేశారని, వారితో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్, స్థానిక శాసనసభ్యులు నానాజీ అనుచరులు భారీగా తరలివచ్చి జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని క్లీన్ చేయడం మొదలు పెట్టారన్నారు. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ పవన్ కళ్యాణ్ పిలుపు అంటే ఇలానే ఉంటుందని, ప్లాస్టిక్ వల్ల ఇప్పటికే పర్యావరణం నాశనం అవుతుంటే సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే జన సైన్యం ఊరికినే ఉంటుందా, ఆయన ఆర్డర్ ఇస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్, నానాజీ అభిమానులతో పాటు ఏపీ ఎంఐటిసి చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అనుచరులు, జన సైనికులు భారీగా పాల్గొన్నారు. మనతో పాటు ఆముదాల వలస ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అలానే ఇప్పుడే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఏపీ ఎంఐడిసి చైర్మన్, అలానే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో పాటు మేమందరం ఆయన టీం అంతా ఇక్కడికి మన ఎంపీ ఉదయ్ శ్రీనివాసరావు గారు, అలానే పంత నానాజీ గారి టీం కూడా ఇక్కడికి మనతో పాటు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి మేమందరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ఇదంతా చూస్తే ఒక రైట్ సైడ్ చూస్తే ఎంత వ్యర్థాలు ఉన్నాయో అర్థమవుతుంది. మేమంతా క్లీన్ చేసాం కష్టపడి. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మీదకి, అలానే మన మనోహర్ గారి పిలుపు మేరకి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం ఈ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు సమాజానికి ఎంత హానికరమో, సమాజానికి ఎంత చేటో ఇప్పటికే చాలా వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఈ స్వచ్ఛ భారత్ని ఈ గ్రౌండ్లో ఏదైతే జనసేన ఆవిర్భావ సభ జరిగిందో ఆ గ్రౌండ్లో నుంచి జన సైనికులందరం పాల్గొనడం, మనోహర్ గారి పిలుపు మేరకు, అలానే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కొన్ని ఇప్పటికే దాదాపు మేమందరం 100 పైగా జనాలు వచ్చి అంతా క్లీన్ చేసాం, కార్యకర్తలు వచ్చి. ఇలాంటి కార్యకర్తలు మొత్తం నలుమూలల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, కాకినాడ నుంచి కావచ్చు, అందరూ భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పిలుపునిస్తే ఎలా ఉంటుందో ఇది గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసి చూపించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, జన సైనికులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జనసేన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సభను ఎంతో సక్సెస్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ మైదాన్, స్వచ్ఛ భారత్ అని చెప్పి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి కూడా మేము ఉండి ఎంతో దిగ్విజయంగా జరిగిన ఈ సభను అదే రకంగా జన సైనికులు, వీర మహిళలు వచ్చి వాటర్ ప్యాకెట్లు, మన మజ్జిగ ప్యాకెట్లు ఇలా చాలా వరకు వచ్చి ఈ వ్యర్థ పదార్థాలన్నీ తీసి అంత మైదానం ఇంతకుముందు ఎంత మైదానం ఎంత శుభ్రంగా ఉందో అంతే శుభ్రంగా అప్పచెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చెప్పిన దానికి మేము ఇక్కడ వచ్చి ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మైదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు మాకు ఈ అవకాశం కలిగించినందుకు, నానాజీ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు మాకు అవకాశం కలిగించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.